తిరుమల శ్రీవారి ఆలయంలో జ్యేష్ఠాభిషేకాలు శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. జ్యేష్ఠ మాసంలో జ్యేష్ఠ నక్షత్రానికి ముగిసేట్లుగా ప్రతి సంవత్సరం 3 రోజుల పాటు తిరుమల శ్రీవారికి జ్యేష్ఠాభిషేకం నిర్వహిస్తారు. తరతరాలుగా జరుగుతున్న అభిషేకాలతో స్వామివారి ఉత్సవమూర్తులు అరిగిపోకుండా పరిరక్షించేందుకు 1990వ సంవత్సరంలో ఈ ఉత్సవాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆలయంలోని సంపంగి ప్రదక్షిణంలో ఉన్న కళ్యాణ మండపంలో ఉదయం సాయంత్రం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం ఋత్వికులు శాంతి హోమం నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లకు అర్ఘ్యం పాద్యం ఆచమనీయం చేసి కంకణ ధారణ చేశారు. ఆ తరువాత శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారికి వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. వేద పండితులు శ్రీ సూక్తం, భూ సూక్తం, పురుష సూక్తం, నీలా సూక్తం, నారాయణ సూక్తాలను పఠిస్తుండగా పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, చందనంతో ఉత్సవమూర్తులకు విశేషంగా అభిషేకం చేపట్టారు. స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు వజ్ర కవచాన్ని అలంకరించారు. సహస్ర దీపాలంకార సేవ అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారి ఉత్సవమూర్తులు వజ్ర కవచంలో ఆలయ 4 మాడ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షించారు. Ini తీసుకో. అవునండి మామ. తీసుకో.